ఇదేమైతే చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా చాలా బాగా అనిపించింది. వాళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ మాల్లో. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే స్నానం చేస్తారంట ఈ మాల్లో. ఏం చేసాము, ఏం గేమ్స్ ఆడుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసాము ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఏంటి రెడీ అయిపోయారు, ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారు. మా బుడ్డకు చూసారా, అప్పులు అంట, అంటే ఐ మీన్ మనీ అంట బ్యాగ్లో దాచేస్తుంది అనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాము. అక్క వాళ్ళ పాప బాబు అండ్ మేమైతే వెళ్తున్నాం అనమాట నెక్సెస్ మాల్కి. ఓషన్ థీమ్ అయితే పెట్టారు కదా, సో దానికి చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా ఇలాంటివి. బుడ్డ చూడండి ఎన్ని మాటలు చెప్పిద్దో ఇక్కడ. స్టార్ట్ అయిపోయి ఎర్లీగానే వెళ్దాం నెక్సెస్కి అని చెప్పేసి అయితే స్పీడ్గా వెళ్ళేపాటికి నెక్సెస్ దగ్గర అసలు ఫుల్ రష్ ఉండి అసలు ఖాళీ లేదనమాట. దీన్నే ఫామ్ సుజనా మాల్ అని కూడా అంటారు. బట్ 2014 వరకు ఇది ఫామ్ సుజనా మాల్గానే ఉంది. ఆ తర్వాత 2022లో రీబ్రాండ్ అయిందనమాట నెక్సెస్ కింద. మాల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి KPHP Phase 9 కుక్కట్పల్లి హైదరాబాద్. వెహికల్ లోపలికి వెళ్ళడానికి కూడా అసలు ఎంట్రీ లేదనమాట. ఎంత రష్ ఉందో చూసారు, అసలు ఫుల్ ట్రాఫిక్ ఉండి అక్కడికే స్పీడ్గా చాలా తొందరగా అయితే వచ్చాము. బట్ ఎటు ఖాళీ లేకపోయేసరికి ఇంకో వైపు నుంచి అయితే తీసుకెళ్ళానమాట మా బావ. సో అక్కడైనా ఖాళీ ఉంటుంది అనుకుని అసలు లేదు. బట్ పార్కింగ్ ఏరియా వచ్చేసి చాలా పెద్దగా అయితే ఇచ్చారనమాట. అదైతే చాలా బాగుంది. ఇంకా సండే అవడంతో అయితే ఫుల్ రష్ ఉంది. పార్కింగ్ దగ్గర కూడా అసలు ఎక్కడ స్పేస్ లేదనమాట వెహికల్ పెట్టుకోవడానికి. ఇంకా ఎక్కడో చోట అయితే వెహికల్ అయితే పార్క్ చేసి అయితే వస్తున్నారనమాట. ఇంక మేమైతే ఇంకా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారనమాట. అంత పెద్ద రష్ ఉంది ఆ రోజు. బట్ ఏంటంటే ఇంక సండే కదా, ఎవరికైనా సరే ఫ్రీ ఉండేది. సో దానికోసం మేము బేబీ మొత్తానికి లోపలికైతే పార్కింగ్ ఏరియా నుంచి లోపలికైతే వచ్చేసరికి అసలు క్యూ లైన్ చూసారండి ఎంత రష్ ఉందో అసలు. స్టార్టింగ్గా మేము ఎక్సలేటర్ ఎక్కేసి అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి 10 AM to 10 PM ఇందులో అయితే ఓషన్ థీమ్ కూడా పెట్టారు కదా. సో నెక్సెస్ మాల్లో 40% ఫారెన్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి లేని ఐటమ్ అయితే ఏముండదు. లోపల చూసారా సీలింగ్ అయితే అద్దరు కొట్టేశారనమాట. అంటే గ్రాండ్ లుక్ ఉంది ఫ్రంటే కాబట్టి. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టైం అనమాట దీనికి రావడం. ఇందులో మంచి బ్రాండ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏరియా వచ్చేసి క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా అనమాట. అంటే మొత్తం క్రాఫ్ట్ సంబంధించిన డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి. అండ్ అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీనే, ఎక్కువ అమౌంట్ అయితే ఏమీ లేదు నాకు అనిపించింది. ఇంకా అలా అని చెప్పేసి ఓషన్ థీమ్కి అయితే వచ్చేసాం అనమాట. రీసెంట్గా నెక్సెస్లో పెట్టారు కదా ఓషన్ థీమ్కి, ఒక చిన్న సెటప్లా చేశారు. మన పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇది. అక్కడ ఇంకా చిన్న యాక్టివిటీస్ కూడా పెట్టారు, డ్రాయింగ్ అలాంటివన్నీ కూడా. ఈ సమ్మర్లో మాల్స్కి కామన్గా వెళ్తుంటాం కదా, ఇలాంటివి చిన్న యాక్టివిటీస్ పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఇంక ఇక్కడ నుంచి ఏమన్నా తీసుకుందామా అని చూసి ఇక్కడ బోర్డు అయితే మనకి ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. ఏ ఫ్లోర్కి ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంక ఇక్కడ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఎక్స్ప్లోర్ చేయడానికి. పైనుంచి అయితే థీమ్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. చిన్నపిల్లలకైతే మస్తు ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుందనమాట. మనకి ఓషన్లో ఏమేమి ఉంటాయో మొత్తం అయితే పెట్టేశారనమాట ఇక్కడ. దీని కాస్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళడానికి 200 అయితే పర్ హెడ్. మేము పైనుంచి అయితే మాల్ చుట్టూ మనకి పైన గ్రౌండ్ ఫ్లోర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి చూడడానికి అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట. లోపలికి వెళ్ళినా అంత అమౌంట్ పెట్టినాకైతే వర్త్ అనిపించలేదు ఎందుకో. సో మామూలుగా చిన్నపిల్లలు అయితే చాలా క్యూరియాసిటీతో వెళ్తారనమాట, ఏంటి ఏమున్నాయి అని చెప్పేసి. నాకైతే అంత ఏమనిపించేది. ఆక్టోపస్, డాల్ఫిన్స్ అండ్ ఇంకా ఫిషెస్ ఉంటాయి కదా, అవన్నీ అయితే పెట్టేశారనమాట. అండ్ ఇంకా అక్కడ చూసిన తర్వాత ఏదైనా టీషర్ట్స్ అలా చిన్నపిల్లలకి తీసుకుందాం లోపలికి వచ్చేపాటికి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. చిన్నపిల్లలకి గర్ల్స్కి అయితే చాలా బాగున్నాయి. వర్త్ అయితే పెట్టచ్చు. 120 అలా పడుతుంది అనమాట టీషర్ట్. మా వారైతే రీఫిల్ చేస్తున్నారు అనమాట, చెక్ చేస్తున్నారు ఎలా ఉంటాయి ఏంటి, క్లాత్ ఎలా ఉంది, మా బుడ్డానికి బాగుంటాయా లేవా అని చెప్పేసి. చాలా బాగా తీసుకుంటారనమాట డ్రెస్సెస్ వచ్చేసి. అండ్ మా బుడ్డోడు, మా బావ ఒక సైడ్, మా అక్క వాళ్ళ పాప, నేను మా బుడ్డదనమాట. మొత్తం అంటే 3 pairs లాగా వెళ్ళామన్నమాట. ఇంకా నిశాంత్ ఏంటంటే యాడ్ అవ్వకుండా ఆ రోజు చాలాసేపు నడిచాడు అసలు. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ ఫుల్ ఫన్ అండ్ జోష్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. చూస్తారు కదండి, బ్రాండ్స్ పర్ఫ్యూమ్స్ కూడా 299కి అయితే ఉన్నాయన్నమాట. చాలా వర్తబుల్ అనిపించింది నాకైతే. బడ్జెట్ పెట్టి అయితే తీసుకోవచ్చు.
ఆ వారికైతే జీన్స్ ప్యాంట్లు అయితే చెక్ చేస్తున్నారనమాట, ఏమైనా తీసుకుందామా ఏంటా అని చెప్పేసి. బట్ నాకైతే అంతగా అంటే ఆయన వేసుకున్న జీన్సెస్ అయితే అక్కడ లేవు. ఇంక ఇద్దరు పిల్లల్ని అయితే దింపేస్తే వాళ్ళిద్దరు కలిపి వాళ్ళ డాడీకి డ్రెస్సెస్ సెలెక్షన్ చేస్తారనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో వదిలేద్దామా అంటే వెనకాల అయితే సౌండ్స్ అయితే ఫుల్గా వస్తున్నాయి అనమాట. మా వారికి షర్ట్ అయితే తీసింది, అది మా బొడ్డది తీసుకోమని వాళ్ళ డాడీని. వాళ్ళ డాడీ ఏమో ఇది నాకు లూజ్ అయిపోద్దమ్మా అంటే చిన్నది కూడా వచ్చేసి వాళ్ళ చిన్నకైతే డ్రెస్ అయితే సెలెక్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళిద్దరు కలిపి అయితే మాకన్నా ముందే వెళ్ళిపోతున్నారు. వీళ్ళకైతే బాగా తెలుసు అంట అడ్రస్. ఇంకా ఇలాంటి వాళ్ళైతే చిన్నపిల్లలను చూసి చాలా క్యూట్గా ఉన్నారు వీళ్ళిద్దరు అని అనుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే ఫుల్ బ్రాండ్ ఆఫ్ ఐటమ్స్ అయితే యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. అసలు ఏందైతే ఏం లేదు, డ్రెస్సెస్ కలెక్షన్ అయితే అదిరిపోయింది అసలు. చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళని చూసుకుంటూ మనమైతే షాపింగ్ చేయలేం కాబట్టి అంత షాపింగ్ అయితే ఏం చేయలేదు. పైనుంచి అయితే నెక్సెస్ మాల్లో ఈ ఓషన్ థీమ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ హైదరాబాద్లో సగం మంది పీపుల్ వచ్చేసి ఇక్కడే ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఎందుకంటే చిన్నపిల్లలతో సహా అసలు ఖాళీ లేదనమాట ఇది. చిన్నపిల్లలకైతే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ చూసారు ఫిషెస్ దగ్గర లైటింగ్స్, ఆక్టోపస్ దగ్గర లైటింగ్స్, ఆక్టోపస్ కదులుతున్నట్టు అవన్నీ అయితే పెట్టారు. దీమైతే పర్ఫెక్ట్ కానీ 200 అనేప్పటికీ నాకు ఎందుకో వర్త్ అనిపించలేదు. అంత అమౌంట్ చిన్నపిల్లలకి అంత కాదనిపించింది. ఇంకా అక్క నేను ఏమైనా షాపింగ్ చేద్దామా అనుకుంటే ఇక్కడైతే మా అమౌంట్ డాటా డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి కదా, కాంబోలో పెట్టారు. సెలెక్షన్ అయితే నాకైతే చూడగానే నచ్చిందనమాట. ఇంక వీళ్ళిద్దరనికల మేమైతే వెళ్తున్నామో వాళ్ళు ఏం తీసుకుంటారా అని చెప్పేసి. చిన్నపిల్లలకి మా అమ్మాయి అయితే ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అక్కడైతే మొత్తం అన్నీ పెట్టారనమాట. లేదంటే ఏమీ లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ మాల్స్లో కూడా అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి. సీజెడ్ జ్యువెలరీ అండ్ ఫ్యాషన్ జ్యువెలరీ అండ్ ఇంకా ఉంటాయి కదా, అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట. నాకు లేడీస్ కలెక్షన్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. అక్కడ రావడం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఫస్ట్ ఈ మాల్కి అయితే తీసుకొచ్చాము. నేనే ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఇద్దరం కలిపి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ చూసినవన్నీ తీసుకోమంటున్నారు పిల్లలు అయితే. తెలిసిందేగా చిన్నపిల్లలు అంటే అన్నీ తీసుకోమంటారు. ఏం తీసుకుందామన్నా సరే అసలు నాకు కళ్ళకి అలా అంటున్నాయి అనమాట. ఎందుకంటే ముగ్గురు పిల్లల మీద బడ్జెట్ అని కాదు కానీ అసలు అన్ని ఐటమ్స్ ఎక్కాలంటున్నారు. ఇంకా అలా అక్కడి నుంచి గేమ్స్ జోన్కి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ ఇక్కడ రోబో దగ్గర అయితే కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాను. పిల్లల్ని అయితే ముగ్గురు అయితే బల్ల నుంచి ఉన్నారు కదా, మా బొడ్డోడు చూడండి ఎన్ని స్టైల్స్ ఇస్తున్నాడు ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ముగ్గురు పిల్లలు. నాకైతే చాలా బాగా అనిపించింది రోబో థీము. అయితే ఏమంట గేమ్స్ జోన్లో ఫస్ట్ ఇంకా ఆడుతున్నారు అనమాట పిల్లలు. ఇక్కడైతే కాంబోస్ ఎట్లాగా తీసుకోవాలంట. అంటే 5 గేమ్స్ 7 గేమ్స్ 3000 అలా కార్డ్ అయితే ఇస్తారంట. ఫస్ట్ నాకు లోపలికి వెళ్ళకపోతే తెలిసింది. నాకు ఈ గేమ్స్ చూసి నాకు అసలు మైండ్ షాక్. ఎందుకంటే బయట చూసాయి కానీ ఎప్పుడు ఇలా ఇండోర్లో చూడలేదు, అవుట్డోర్లో చూసాను. అన్నీ ఉన్నాయి. ఇండోర్లో వచ్చేసి బాస్కెట్బాల్, అండ్ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే వర్క్ అనిపించింది. బట్ 3000కి 7 or 8 గేమ్స్ అయితే కాదు, ఒక మినిమం 10 or 15 గేమ్స్ అన్నా పెడితే చాలా బాగుంటుంది అనిపించింది. చిన్నపిల్లలందరూ ఈ గేమ్స్ జోన్లోనే ఉంటుంది మ్యాక్సిమం. అస్సలు ఖాళీ గేమ్స్ జోన్ అంటే వీకెండ్స్లో అయితే హైదరాబాద్లో బయటకు వెళ్ళిపోవడానికి బాగా గుర్తొచ్చింది అనమాట నాకు. అంటే అన్నీ ఎక్కడ ఉంటాయి కాబట్టి నాకు అది కొంచెం ఇదండి. ఇక్కడ చూసారండి చిన్న పిల్లల్ని హార్స్ ఎక్కించి హార్స్ రేస్ చేస్తారనమాట. మామూలుగా ఎవరైనా చేస్తారు, కూర్చోబెట్టి అయితే మనం అందులోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో అలా కొన్ని చిన్నపిల్లలు ఆడుకునే అయితే చాలా బాగా ఉన్నాయి. ఇందులో జోన్లో అయితే బయటికి రావాలనిపించలేదు. అన్నీ కొన్ని అమౌంట్స్ అయితే అలాగే ఉన్నాయి. బట్ ఏంటంటే పర్లేదు అనిపించింది. మామూలు లైటింగ్ చూస్తేనే నాకు పేలింది అనమాట. ఎందుకంటే రేట్స్ కూడా అలాగే ఉంటాయి కదా, జిఎస్టీ ట్యాక్సెస్ అని చెప్పేసి. అంతే ఇటు వెళ్దామా. రాకెట్ లాగా ఉంటే ఏంటో నిజంగా రాకెట్ అని చెప్పొచ్చు. అప్పుడు రాకెట్ కాదు, పైన చూసారా పాండ ఎలా ఉందో. అక్కడి నుంచి అయితే రోప్లో అయితే చేస్తానన్నమాట చాలామంది. అవుట్డోర్ వెళ్ళడంలో ఇలా వచ్చి ఇండోర్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకెక్కడ అన్నీ చూస్తున్నాం కాబట్టి కొంచెం సేపు అయితే పిల్లల్ని అయితే ఎత్తుకున్నాం. మా వారైతే నిశాంత్, నేనేమో మా బుడదాన్ని, అక్క ఏమో వంశీని అయితే అలా నడిపిస్తుంది అనమాట. కొన్ని చూసాం కానీ ఎక్కుదాం అనుకున్న బట్టి కార్డ్ అయితే తీసుకోవాలని చెప్పారు వాళ్ళు. ఇంకా అందుకే స్కిప్ చేసేసామన్నమాట. ఇక్కడైతే ఏం ఎక్కలేదు.
ఈ జోన్ ఏరియా అయితే ఇంకా బాగా అనిపించింది నాకు. అటు నుంచి అసలు ఎటు చూసినా మొత్తం ప్లే గ్రౌండ్ లైటింగ్స్తో అయితే అద్దరు కొట్టేశారనమాట. ఈ యొక్క గ్రౌండే మొత్తం ప్లే జోన్ లాగా పెట్టేశారు. ఎవరికాళ్ళే పైన ఏం జరుగుతుంది రోప్లైనా తీయండి అని చెప్పేసి అలాగే చూస్తున్నారనమాట. ఎవరు ఏది ఎక్కితే అదన్నట్టుగా అయితే ఇక్కడ ఎక్కేస్తున్నారనమాట. బడ్జెట్ కూడా ఇక్కడైతే వాటర్లో బాల్ లాగా పెట్టి అందులో పర్సన్స్ ఎక్కితే తిప్పుతున్నారనమాట. ఇది చిన్నపిల్లలకైతే కొంచెం ఎంజాయ్మెంట్గానే ఉంటుంది నాకు తెలిసి. ఇందులో కొన్ని గేమ్స్ నాకైతే అర్థం కాలేదు, కానీ అన్నీ అయితే బాగానే ఉన్నాయి అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం ముందు, ఎందుకంటే మా పిల్లలు ఇంకా ఏమి అడుగుతారా అనిపించింది నాకైతే. అన్నీ చూసేపాటికి మా బుడ్డొచ్చి చూసారా, ఇంకా వీళ్ళు దింపేస్తే వీళ్ళే నడుచుకుంటూ వెళ్తారండి. ఇంక దింపే అంటే ఇంక దింపేసామన్నమాట. ఇద్దరు మా చిన్నపిల్ల ఇద్దరు అయితే వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా ఎటువైపు చూసినా జ్యువెలరీ ఇవే కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు ఎక్కడానికి అయితే కొన్ని ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇలా ట్రైన్ కానీ జీప్ కానీ ఎక్స్ట్రా ఇంకా చాలా అయితే ఉన్నాయి అనమాట. చిన్నపిల్లలు అయితే యాడ్ అవ్వకుండా అయితే ఇలా తిప్పచ్చు. ఏదైనా డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు సమ్మర్ సేల్ లాగా నడుస్తుంది, ఏ మాల్స్లో అయినా బయట అయినా సరే. ఈ మాల్స్లో డ్రెస్సెస్ అలాంటివి అయితే 50% డిస్కౌంట్ అంట. ఇంక మా బుడ్డది నేను అయితే ఇంకా నడుచుకుంటూ వస్తున్నాము. ఎక్సలేటర్ ఎక్కి కిందకైనా వెళ్ళిపోదాం, ఏదైనా ఎక్కొచ్చులే అని చెప్పేసి. ఈ మాల్ అయితే కొంచెం చాలా బాగా అనిపించింది నాకైతే, బాగుంది. అంటే ఫస్ట్ టైం వెళ్ళటంతో ఏమో కానీ ఇంకా ఓకే అనిపించింది. ఇక్కడైతే ఇంకా ఫేషియల్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్ లాగా అయితే కింద అరేంజ్ చేశారనమాట. ఇంకా అక్కడ నుంచి వీళ్ళు వస్తారా అని చెప్పి స్పీడ్గా కిందకు వచ్చేసేపటికి పర్ఫ్యూమ్స్ అండ్ మనకి లేడీస్కి కావాల్సిన యాక్సరీస్ అయితే ఉన్నాయి. ఏదైనా బై 1 get 1 కానీ బై 2 get 2 కానీ ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇక్కడ. అండ్ ఇంకా ఫుడ్ కోర్ట్ లాగా కింద జోన్లో అయితే అరేంజ్ చేశారనమాట. రేట్లు అలాగే ఉన్నాయి, ఓకే అనిపించింది. మళ్ళీ అక్కడి నుంచి అయితే కొంచెం ఫ్రంట్కి వచ్చేసేపటికి మళ్ళీ ఓషన్ థీమ్ అయితే వచ్చింది. కిందే కదా లేదు, చుట్టూ క్లాస్ అయితే పెట్టారు కానీ అంతదైతే ఏం లేదనమాట. ఇంకా మా గుడికి వెళ్ళగా లోపలికి తీసుకెళ్ళలేదుగా, బయట నుంచి నేను ముట్టుకోమా అంటే నో అంటుంది. ఆన్ చేశారా అండి 4 floors లైటింగ్ వైఫ్ అసలు మ్యూజిక్ కానీ ఇది కానీ అదిరిపోయింది అసలు. హైదరాబాద్లో నెక్సెస్ తర్వాత లేక్ షోర్ మాల్ అయితే చాలా బాగా అనిపించింది. నెక్సెస్ సూపర్గా ఉంది అసలు. లేక్ షోర్కి నెక్సెస్కి కంపేర్ అయితే చేయకూడదు అండి. నెక్సెస్ ఓకే కానీ లేక్ షోర్ దీనికన్నా పెద్ద మాల్ అనమాట నాకు తెలిసి. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మేమందరం ఇక్కడైతే నుంచున్నాం అంటున్నాం. మా వారెళ్ళి కింద ప్లే ఏరియా లాగా ఉంది కదా, దానికి టికెట్ ఏంటా అని చెప్పేసి కనుక్కోవడానికి వెళ్ళారు. ఇంకా కింద బ్రాండ్లు చూసారండి ఎలా ఉన్నాయో, మామూలుగా లేవు కదా. ఇంకా అన్నీ మంచి ఇంకొక రౌండ్ వేసేటప్పటికి మా వారు రమ్మంటే వెళ్ళే లోపు బొడ్డ చూడండి ఇక్కడ ఆక్టోపస్ని అయితే పట్టుకుంటుంది. ఇంకా అక్కడ కార్ ఎక్కిస్తా అని చెప్పా కదండి. ఇంక బయట వచ్చేసి ఎగ్జిట్కి వచ్చేపాటికి ఇక్కడ చూసాడా అండి అలా పెట్టారు ఫిష్ని. ఇక్కడైతే కొంచెం వాటర్ ఫాల్స్ లాగా అయితే అరేంజ్ చేశారనమాట చిన్నపిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి. వెంటనే ఇంకా ప్లే ఏరియా అని చెప్పి కిందకి తీసుకొచ్చా కదా, సో ఇదే అనమాట ప్లే ఏరియా. కొన్ని చిన్నపిల్లల రైడ్స్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. ఉయ్యాల కానీ అండ్ కొంచెం స్లైడ్స్ కానీ అవైతే ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. పర్ పర్సన్కి 100 రూపీస్ అంట. ఇంకా టికెట్ తీసేసుకుని మా బుడ్డోడికి అండ్ ఇద్దరు పిల్లలకి ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చేప్పటికి ఇదైతే చాలా బాగుంది. ఇది అడిగితే ఒక మదర్ అండ్ డాటర్ అయితే ఎక్కచ్చు 100 రూపీస్కే. మా పిల్లల్ని ఇది ఎక్కిద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేసామన్నమాట చాలాసేపు. అండ్ ఇది మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ ఇంకా మేమైతే లీవ్ చేసి చిన్నపిల్లల్ని వాళ్ళు ఎక్కిద్దాంలే, వాళ్ళు చాలా ముచ్చట పడుతున్నారు అని చెప్పేసి ఈ అయితే ఎక్కించాము. ఇంక ఇక్కడ మా బుడ్డోడు అండ్ షాన్వి వంశీ అనమాట. మా బుడ్డోడికి ఇదేదో కొంచెం ప్రెస్ అవుతుంది వద్దులే అని చెప్పేసి వేరేదైతే ఎక్కించాము. ఇక్కడ బుడ్డోలో రియాక్షన్స్ అయితే చూడండి మామూలుగా ఉండవు. వంశీ రియాక్షన్ అయితే అదిరిపోయింది చూడండి, ఎంత స్మైల్ ఇస్తుందో. ఆ బుడ్డాడు ఎవరో ఏడుతున్నాడు.
అందులోంచి దిగించి అయితే బయటకు అయితే వచ్చేసామంటే మా బుడ్డది అందులోంచి రానని చెప్పేసి ఒక్కటే ఏడుపు అందులో దిగదంట. బట్ 100 రూపీస్ అనగానే నాకు వర్త్ అనిపించలేదు, కానీ ఓకే అనిపించింది. ఇంకొక రౌండ్ అయితే ఒక 2 టైమ్స్ అయితే ఊపారనమాట. నెక్స్ట్ అయితే ఆపేశారు. మినిమం ఒక 15 మినిట్స్ అయితే ఓకే. మనమైతే లోపలికి వెళ్ళడానికి లేదు, కానీ వాళ్ళని అయితే బయట నుంచి చూడొచ్చు కాబట్టి మా ముగ్గురిని అయితే ఒక లైన్లోనే కూర్చోబెట్టామన్నమాట. మనిషి ఇటు నిశాంత్ చిన్న ఇంకా అక్కడి నుంచి బయటకైతే వచ్చేసాము. ఇంకా అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా అలా బయటకైతే వద్దామని చెప్పేసి బయటకు వచ్చేప్పటికి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట. నెక్సెస్ మళ్ళీ అయితే చాలా బాగా అనిపించింది. కింద చిల్డ్రన్స్కి కూడా మంచిగా ప్లే గ్రౌండ్ అయితే ఇచ్చారు. నాకు ఆ రెండు అయితే బాగా నచ్చినాయి అనమాట. ఇంకా అక్క నేనైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉంటే అందులో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అంటే ఈ మాల్లో అయితే కొన్ని అట్రాక్టివ్గా ఉన్నాయి, కొన్ని చాలా బాగున్నాయి అనమాట. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే అప్పటికే 8:30 అయిపోయింది. ట్రాఫిక్ అయితే మస్తు ఉంది. ఇంకా అందుకే వెంటనే స్పీడ్గా అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేప్పటికి 9 అయింది అరౌండ్. ఇంకా అక్క వాళ్ళతో అయితే మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఏం చేయాలండి, ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.